లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఎమ్మెల్యే కూతురుగా ఆమె గ్రామాలు చుట్టేస్తున్నారు. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. హెల్త్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రజల మద్దతు కూడగడుతున్నారు. నాన్న తర్వాత తానే ఎమ్మెల్యే అంటున్నారు. కూతురు పట్టాభిషేకం కోసం ఆ సీనియర్ ఎమ్మెల్యే కూడా తహతహలాడుతున్నట్లే కనిపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో కుమార్తెను పోటీ చేయించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా తండ్రి కూతుళ్ళు? వారి రాజకీయానికి కేంద్రమైన నియోజకవర్గం ఏది? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కాకా వారసునిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఒకసారి చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు బెల్లంపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రజలకు సేవలందిస్తున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో రాణించిన గడ్డం వినోద్ రాబోయే ఎన్నికల నాటికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యే ఆలోచనలో ఉన్నట్లు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది. తాను రాజకీయాల్లో రిటైర్మెంట్ తీసుకుని కూతురు వర్షను రంగంలోకి దించాలని భావిస్తున్నారట. రాబోయే ఎన్నికల్లో వర్షను పోటీ చేయించాలని వ్యూహరచన చేస్తున్నారట. తండ్రి వారసురాలిగా రంగంలోకి దిగటానికి వర్ష కూడా సిద్ధంగా ఉన్నారట. ముందు నుంచి రాజకీయ నేపథ్యమున్న కుటుంబానికి చెందిన వర్ష అప్పుడే నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టేసి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలోనే మకం వేసిన వర్ష గ్రామాల పర్యటనలు చేస్తున్నారు. గ్రామాల్లో సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆ సమస్యలను తండ్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తున్నారట. ఏ చిన్న సమస్య ఉన్నా ఫోన్ చేసినా ఆమె స్పందిస్తున్న తీరు ప్రజలను ఆకట్టుకుంటోందట. తండ్రి గడ్డం వినోద్ అంటి ముట్టనట్లుగా ఉంటారనే అపవాదును ఆమె తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అధికార వ్యవహారాలు గడ్డం వినోద్ చూసుకుంటుంటే మిగతా అన్ని వర్షే స్వయంగా పర్యవేక్షిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. నియోజకవర్గం కాంగ్రెస్లో సమస్యలను పరిష్కరిస్తోన్న వర్ష పార్టీ వర్గాలను ఏకతాటిపైకి తెస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గ్రామాల్లో పర్యటిస్తూ సమస్యలను తెలుసుకుంటూ స్వచ్ఛంద సంస్థల సహకారంతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల కంటి సమస్యలపై మెగా వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా ఆపరేషన్లు కూడా చేయించారు. నియోజకవర్గంలో తండ్రి అందుబాటులో లేని సమయంలో కూడా ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎవరు ఏ సమస్యతో వచ్చినా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ అనుబంధంతోనే ప్రజలు బెల్లంపల్లి అక్కగా పిలుస్తుండటం విశేషం. ప్రజలతో అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేస్తున్న వర్ష రాబోయే ఎన్నికల్లో పోటీ చేసేది తానే అని సన్నిహితులకు చెప్తున్నారట. ఇప్పటికే ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా రాబోయే ఎన్నికల్లో కూతురు వర్ష పోటీ చేయటం ఖాయమని తేల్చారట. పార్టీ శ్రేణులకు కూడా ఆ దిశగా సంకేతాలిచ్చారట. రోజు రోజుకు ప్రజల మద్దతు పెరుగుతుండటంతో కూతురు ఎమ్మెల్యే కావటం ఖాయమని వినోద్ మురిసిపోతున్నారట. For more videos like this, subscribe Big TV channel.